హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీం గురుభ్యో నమః. ఒక భక్తుడికి ఒక కల వచ్చింది. ఆ భక్తుడు ఆ కలలో ఒక పడవలో నదిలో వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ భక్తుడికి తీరం ఎక్కడ కనిపించలేదు. ఆ నీటిలో పడిపోయాడు. ఇంకా ఏం చేయాలో తెలియక అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు. బాగా ఏడుస్తూ ఉన్నాడు. మహాస్వామిని ప్రార్థించాడు. అప్పుడు మహాస్వామిని వారు ఒక పెద్ద పడవలో ప్రత్యక్షమయ్యి భక్తుడిని ఆ పడవలో ఎక్కించుకొని నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని ఆ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే చాలా పవర్ఫుల్ మంత్రం. ఆ మంత్రం జపించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. అక్కడితో ఆ కళ ఆగిపోయింది. ఒక భక్తుడు ఆ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి మొదలుపెట్టాడు. అతని జీవితంలో ఎన్నో మార్పులు చూశాడు ఆ మంత్రం జపించడం వల్ల. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనది అంటే ఎవరైతే ఈ మంత్రాన్ని 10,000 సార్లు సాధన చేస్తారో వారికి మహాస్వామి వారు కలలో కనిపిస్తారు. రోజు మనకి వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలా మంచిది. జయ జయ శంకర, హర హర శంకర, ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే ఓం నమో భగవత్ కామకోటి చంద్రశేఖరాయ. ఈ యొక్కని 10,000 సార్లు జపించండి. మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ యొక్క మంత్రాన్ని జపించండి.